మీరు 82లో రాజకీయాల్లోకి వచ్చారు. మీ తరం రాజకీయాన్ని చూసారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా మంత్రులుగా ఉన్నటువంటి ముఖ్యంగా నారా లోకేష్. ఏం చెప్తారు నారా లోకేష్ నాయకత్వం గురించి? కష్టపడుతున్నాడు, అవగాహన ఉంది. రాష్ట్రంలో బాగా చదువుకున్న వ్యక్తి. పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలనే దానిలో విద్యారంగాన్ని ప్రక్షాళన చేయడానికి కష్టపడుతూ ఉన్నాడు. వాళ్ళ స్టైల్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నాడు. ఎస్, ఐఎమ్ హ్యావింగ్ కాన్ఫిడెంట్. ఆయన నాయకత్వం పటిమ ఉంది. పార్టీని నడపడంలో సభ్యత్వాలు 1,50,00,000 మంది సభ్యులుగా చేరారంటే చిన్న విషయమా? ఆయన టైంలో జరిగింది. ఈ సభ్యత్వాలు వచ్చినటువంటి సమయంలోనే ఒక మూమెంట్ కూడా వచ్చింది. నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనే ఒక నినాదం. దాన్ని కొట్టిపారేసిన వ్యక్తి కూడా మొట్టమొదటి బహుశా మీరే అయ్యి ఉండొచ్చు. నేను చెప్పాను, అవన్నీ పక్కన పెట్టండి. ఒక అంగీకారంలో మనం వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఒక్కడే అనుకున్నారు, అయిపోయింది. ఎవరో దారిని పోయేవాళ్ళు ఏదేదో మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అనవసరం వివాదాలు అక్కర్లా. ప్రజలు నిర్ణయిస్తారు రాబోయే రోజుల్లో ఎవరు ఏంటనేది. అందువల్ల ఇప్పుడు ఆ వివాదాలు అనవసరం. చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళ గురించి ఆలోచన అనవసరం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇద్దరు ప్రయాణం చేస్తారు. ఒక అవగాహన వెళ్తుంది. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన లైన్లో వెళ్తున్నారు కనుక లోకేష్ గారికి ప్రజల గుండెల్లో ఆయన ఉన్నాడు, మర్చిపోకూడదు. ఆయన స్థానం ఆయనకుంది. ఏ పదం ఉందా లేదా కాదు, ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతారు. ఎందుకు అసలు ఇంత సజావుగా పరిపాలన కొనసాగుతుంది? సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అంతమంది ఉన్నా సడన్ ఒక్కసారి లోకేష్ ని డిప్యూటీ సీఎం తెర మీద తీసుకురావడానికి కారణం ఏమై ఉండొచ్చు? అత్యుత్సాహంగా కాకాబట్టే వాళ్ళు కొంతమంది తయారవుతారు నాయకులకి. అలాంటి వాళ్ళ వల్ల ఈ సమస్యలు వస్తాయి. మీ ఉద్దేశంలో జూనియర్ ఎన్టీఆర్ అసలు తన పాత్ర ఏమైనా ఉండబోద్దా భవిష్యత్ రాజకీయాలు? తెలియదు సార్, అది ఆయన లిస్ట్. ఎందుకంటే సినిమా రంగంలో ఆయన కూడా ఒక ప్రముఖ స్థానంలో ఉన్నాడు, ఒక ప్రముఖ హీరోగా ఉన్నాడు. కలెక్షన్స్ లో కానీ భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా ఆయనకు ఒక పాత్ర ఉంది. ఆయన రోల్ ఆయన చేసుకుంటున్నాడు. నాకు తెలిసి తెలుగుదేశంతో అనుబంధంలో లేడు ప్రస్తుతానికి. లేనప్పుడు నేను ఎందుకు మాట్లాడను? అంటే ఆయన క్యాడర్ కూడా టీడీపీ కాబోయే సీఎం అంటూ అటు ఎన్టీఆర్ మీద కూడా చాలా నినాదాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం అంటలా. పదవి ఊడిపోయి 11 మందికి సరిపెట్టినా కూడా ఇంకా సీఎం అన్నట్టే ఉంటుంది. దాని గురించి మనం అనవసరం. ఎవరు ఇష్టం రాజకీయాల్లో ఉంటారా రారా, ఎవరి గురించి నేను మాట్లాడతారు అలా. అది వాళ్ళ ఇష్టాలు అనమాట. పార్టీల్లో ఉండి పనిచేసే వాళ్ళని బాలకృష్ణ గారితో మాట్లాడదు. ఎస్, ఈజ్ ఏ సీనియర్ రామారావు గారి బిడ్డగా, ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఆయన అవగాహనలో ఆయన సినిమా రంగంలోనూ ఉన్నత స్థానంలో ఉన్నాడు. రాజకీయంలో కూడా ఒక తనదైన బాణీలో తను నమ్ముకున్న ప్రజల కోసం హిందూపురాన్ని అభివృద్ధి చేయడం చాలా కష్టపడుతూ ఉన్నాడు. నిన్న కూడా మేము వెళ్ళి 2-3 సార్లు వెళ్తే 2-3 సార్లు ఆయన మామూలు ఎమ్మెల్యేలాగా వచ్చాడు, మర్చిపోకండి. బాలకృష్ణ గారు నేను వెళ్ళా, ఈ వయసులో నేను వెళ్తే ఆయన నాకంటే వేగంగా ఆయన 2-3 సార్లకు వచ్చి ఫాలోఅప్ యాక్షన్ చేసుకున్నాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం. దట్ ఈస్ ద స్పిరిట్. సో సొంత భావే కదా ముఖ్యమంత్రి, మనకు కావాల్సిన నిధులు వస్తాయి అనేది ఏం లేదు. ఈయన కూడా ఒక సాధారణ ఎమ్మెల్యేగానే వెళ్తున్నాడు. సాధారణ ఎమ్మెల్యేగానే శాఖల దగ్గరికి వెళ్తున్నాడు, కమిషనరేట్కి వెళ్తున్నాడు. మాకు ఇది కావాలి, ఈ డ్రైన్ కావాలి, ఈ రోడ్డు కావాలని. నిన్న మా ఇద్దరం పోటాపోటీకి వెళ్ళినట్టయింది. సార్, టీడీపీ ప్రభుత్వం ఈ విషయాలను పక్కన పెడితే ముఖ్యంగా మీ నియోజకవర్గానికి వద్దాం. మీ మీద ఒక బుచ్చే చౌదరి గారు చాలా సైలెంట్ గా ఉంటారు, తన పని తాను చేసుకుపోతారు, ఏంటి ఉండదు అనేది. కానీ ఒక విమర్శ మొన్న కూడా ఇక్కడ ప్రెస్ మీట్ లో కూడా చూసాం, మీ మీద ఒక తీవ్రమైనటువంటి విమర్శ ఉంది. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, బుచ్చే చౌదరి అనుచరులు చేస్తున్నారు, బుచ్చే చౌదరి చేస్తారని చెప్పట్లా, అనుచరులు వెనకుండి చేస్తున్నారు అనేది ఒక విమర్శ ఉంది. దాన్ని ఏం చెప్తారు సార్? అసలు పనికి రాని వాళ్ళంతా చెబుతారు. ఇప్పుడు ఒకప్పుడు ఫ్రీ స్టాండ్ అప్పుడు కేవలం 2,600 రూపాయలకి ఇంటికి చేరేలాగా చేయించగలిగాం. డ్వాక్రా గ్రూపుల ద్వారా చేసాం. ఇవాళ సిస్టమ్ మారింది, కొంత ట్యాక్స్ చేసిన అవన్నీ వచ్చినాయి. కార్యకర్తలు, పడవల వాళ్ళు మా దగ్గర లేబర్ ఉన్నారు. ఉదాహరణకు చెబుతున్నాను, జాలర్లు ఉన్నారు, బీసీలు ఉన్నారు, పల్లెకారులు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళకి పడవలు సొసైటీలు ఉన్నాయి. వాళ్ళు మామూలుగా గోదావరి నీళ్ళల్లో దిగి కష్టపడి డ్రెడ్జింగ్ చేస్తారు. వాళ్ళు వచ్చే అవకాశం ఇవ్వండి, మాకు కూడా సొసైటీలో అవకాశం. వాళ్ళకి ఇస్తే దానికి నాకు పామేస్తే ఎట్లాగా? కనీసం ఒక 1000 మంది బతుకుతున్నారు. కష్టజీవులు, మర్చిపోకండి. వాళ్ళంతా పేదవాళ్ళు, కష్టజీవులు. దానికి ఏదేదో మాట్లాడాలని ఒక విలేకరి బ్లాక్మెయిలర్, అది కూడా చెబుతున్నా, ఒక పెద్ద బ్లాక్మెయిలర్. ఎప్పుడో పోలీసుల్ని అందరినీ బెదిరించి బొకాయించేవాడు, వాడు వచ్చి నన్ను అడుగుతాడు. మీకు అర్థమైందా? నేను చెప్పా, విలేకరిగా గౌరవం ఉంచుకొని ఆయన నువ్వు తప్పుడు ప్రకటన లేదు. వాళ్ళంతా పనిచేసేవాళ్ళు రాష్ట్రంలో మొత్తం చాలా మంది పనిచేస్తారు. అనేక మందికి సొసైటీలకు పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో మా పాత్ర ఏముంటుంది? గవర్నమెంట్ తన రోజు తను చేసుకుపోద్ది, అధికారులు. కానీ కొంతమంది కార్యకర్తలు, పార్టీ నాయకులు, అనుచరులు వాళ్ళు చేసేది మీకు ఆపాదించడం వల్ల కొంత మీకు డ్యామేజ్ జరుగుతుంది. ఒకటి సార్, వాళ్ళు తప్పు చేయట్లేదు. రోజుకి 100-50 సంపాదించుకుంటారు. వాళ్ళు కష్టపడితేనే. రోజువారీ కూలీలు వాళ్ళు ఎలా సంపాదించుకుంటారు, అంతవరకే. దానికి మించి వెళ్ళటంలా. నేను మొదటే చెప్పా, సప్లై అండ్ డిమాండ్. ఎప్పుడైతే సప్లై పెంచామో డిమాండ్ తగ్గిద్ది, రేట్లు తగ్గుతాయి.
అధికారులు ఒక్కోసారి తెలుసో తెలియక దాన్ని కంట్రోల్ చేశారనుకోండి, ధరలు పెరిగిపోతాయి. ఇప్పుడు ధరలు కంట్రోల్ అయిపోయింది. ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక ఫ్రీ ఇసుకే కదా, ట్రాక్టర్ వాళ్ళు 4,500 వసూలు చేశారు. ఇది కరెక్ట్ కాదంటే ఇవాళ 1,500 1,300 రూపాయలకి ఇంటి ముందు పోసిపోతున్నారు ట్రాక్టర్ వాళ్ళు. అంటే కంట్రోల్ అయిందా లేదా? ఎవరు చేయగలరు అలాగా? ట్రాక్టర్ వాళ్ళు అందరం పిలిచి మీరు ఇది కరెక్ట్ కాదు, ఈ రేట్లు కరెక్ట్ కాదు, మీరు దెబ్బతింటారంటే మీకు కనీసం 500 రూపాయలకి ట్రాక్టర్ నిండి వెళ్తుంది, మీరు ఎందుకు పెడతారు? ఇప్పుడు 1,300 దిగిపోయింది. సార్ ఈ నియోజకవర్గానికి సంబంధించి అంటే రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ ఈ రెండింటికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్. ఆదిరెడ్డి ఫ్యామిలీకి బుచ్చి చౌదరి గారి ఫ్యామిలీకి ఎప్పటి నుంచో రాజకీయ వైరం కూడా ఉంది. ఏమి అసలు ఈ ఎన్నికలకు సంబంధించి చాలా అంటే చాలా కలిసిపోయారు. అసలు ఏ మంత్రాంగం పనిచేసింది? ఎవరి పనాలు చేసుకుంటాం. నేను నా నియోజకవర్గానికి పరిమితమై పనిచేస్తున్నా. నేను మొన్న ఎలక్షన్లు అయిన తర్వాత కేవలం నా రూరల్ నియోజకవర్గానికి పరిమితమై, దేంట్లో ఏలు పెట్టట్లా. చాలా మంది ఫోన్ చేస్తారు, చాలా అనేక జిల్లాల నుంచి అనేక ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తారు మంచి చెడు కావాలని చెప్పి. నేను ఎవరి దాంట్లో ఏలు పెట్టను. గ్రూపులు లేవు నాకు, అందరూ సమానమే. గ్రూపు రాజకీయాలు చేయను. ఆదిరెడ్డి ఫ్యామిలీ ఇదివరకు నా దగ్గర పెరిగిన వాళ్ళు వీళ్ళంతా, భరత్ దగ్గర నుంచి అందరూ నా దగ్గర పెరిగిన వాళ్ళు. శిష్య బృందమే, అప్పారావు దగ్గర నుంచి అందరూ. ఇవాళ రకరకాల కబుర్లు చెబుతారు. అది అవకాశాలు అందిపుచ్చుకుంటారు, వచ్చిన అవకాశాలు ఉంటాయి, దానికి రకరకాల చెప్పారు. అందరూ నా దగ్గర పెరిగిన వాళ్ళే కదా, నా చుట్టూ తిరిగిన వాళ్ళే కదా, నా కారులో వెనకమాల కూర్చున్న వాళ్ళే కదా వీళ్ళందరూ. కాకపోతే ఏంటంటే కొన్ని వైరుధ్యాలు ఉంటాయి. వాళ్ళ ఆశయాలు వేరే ఉంటాయి. అసలు ఆ వైరుధ్యాలు ఇవాళ కలుపుగోలకి ఎలాగైపోయింది అసలు ఎవరికి అర్థం? ఎవరి పని వాళ్ళే చేస్తాం అంతే. ఎవరి పని వాళ్ళు. నా పని ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర 8,500 ఓటింగ్ ఉంది. ఓటింగ్ చేయించడమే లక్ష్యంగా మా కార్యకర్తలు సమాయత్తం చేస్తాం. నేను ఒకటే చెబుతున్నా, కార్యకర్తలు కూడా నేను ఇందాక అడిగారు, చేయకపోతే ఏమంటారు? కార్యకర్తకి ఆ పడవలో ఏదో బతుకుతామంటే ఇవ్వకపోతే ఏమంటారు? మాకు న్యాయం చేయలేదు అంటారు. ఇప్పుడు వర్కులు చేస్తారు, అందరిలాగానే వాళ్ళు కూడా కొన్ని పనులు చేస్తారు. ఇప్పుడు రోడ్లో క్వాలిటీ ఆఫ్ వర్క్ చేసుకోండి, తప్పే ఉంది. ఒక కార్యకర్త ఒక వర్క్ చేసుకుంటే తప్పే ఉంది. సో నేను బుచ్చి చౌదరి గారి వయసు పదే చెప్తున్నాను కాదు, కానీ దాదాపుగా 80 సంవత్సరాల వయసు ఉంది, 43 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది. మీకు సంబంధించి ఎంతో మంది అనుచరగ్రహణం ఇవాళ రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మీ మీద తిరిగి విమర్శలు చేస్తున్నారు. మరి బుచ్చి చౌదరి గారు వారసుడు ఎవరు? అసలు వారసుడిని ప్రకటించరా? మీ వైపు తిప్పుకోరా? మీతో పాటు రాజకీయాలు చేయించరా? నేను ఒక అందుకు అదృష్టవంతుని. నా మీద విమర్శలు దాదాపుగా ఉండవు. ఏదైనా నేను విమర్శించినా కన్స్ట్రక్టివ్ ఉంటుంది, కానీ నా మీద తిప్పి కొట్టేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు, జలసీగా ఉండేవాళ్ళు ఎక్కడన్నా ఉండొచ్చేమో, కానీ నాకు పెద్దగా విరోధులు లేరు రాజకీయ. అందుకని నాకు గన్మెన్ కూడా అక్కర్లా, నాకు సెక్యూరిటీ అక్కర్లా. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఫ్రీగా వస్తాను. నేను రాయలసీమకి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళేవాడిని, ఎక్కడికైనా ఇప్పటికీ ఒంటరిగానే వెళ్తాను. అందువల్ల నాకేం భయాలు లేవు, ఆ భయాలు లేవు. వారసత్వం గురించి నేను మొదటి నుంచి చెబుతున్నా, ఒకళ్ళు ఇస్తే ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు. కానీ ప్రతి ఫ్యామిలీలో కూడా ఆ జనరేషన్ తర్వాత ఎవరో ఒకరిని, అన్నది కొడుకునో, సొంత కూతురునో, అల్లుడినో ఎవరో ఒకరిని దించుతూ ఉంటారు. మీరు ఆలోచన చేయట్లేదు? నేను ఇన్నేళ్ల చరిత్రలో ఫస్ట్ స్టార్టింగ్ మా తమ్ముడు పార్టీ కోసం అవిర్లు కృషి చేసిన వాడు, అనేక నాయకుల్ని పార్టీలో, పద్మనాభం గారు లాంటి నాయకుడిని, రామకృష్ణ గారి నాయకుడిని పార్టీలో తెచ్చిన వాడు మా తమ్ముడు. ఆయన కొన్నాళ్ళు యాక్టివ్గా ఉన్న తర్వాత తగ్గిపోయాడు. ఎవరు జోక్యం చేసుకోరు. నా ఫ్యామిలీలో నా భార్య కానీ, పిల్లలు కానీ, మా తమ్ముడు కానీ ఎవరు జోక్యం చేసుకోరు. నేను ఒంటరిగానే పనిచేస్తాను, ఒంటరిగాని రాజకీయంగా ఒంటరిగాని. నేను ఎవరిని, ఇవాళ మా తమ్ముడు గారి అబ్బాయి డాక్టర్ సెల్లోకి వెళ్ళి ఆయన యాక్టివ్గా పని చేసుకుంటున్నాడు, ఆయన పని ఆయన చేసుకున్నాడు. నేను చెప్పా, రాజకీయాలు అంత సజావుగా లేవు నాయన, నేను అనుభవించాలు, 42 ఏళ్ళు అనుభవించాలు, మనకు సరైన న్యాయం జరగలేదని నా ఫీలింగ్ ఉంది. మనం కష్టపడిన దానికి సరైన ఫలితాలు రాలేదనే ఫీలింగ్ ఉన్నా. రేపు నీకు వస్తో లేదో నాకు తెలియదు అంటే ఆయన బ్లడ్ బ్యాంక్ అది పెట్టించి ఆయన సర్వీస్ చేస్తున్నాడు. అంటే మీ వారసుడికి అయితే భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. చెప్తుంది మళ్ళీ రేపు పొద్దున రకరకాల ఈక్వేషన్లు, చంద్రబాబు గారి మైండ్లో రకరకాల ఈక్వేషన్లు ఉంటాయి. ఆబీసీ, ఈఓసీ, ఆ మహిళ ఇదేనా ఉంటాయి. దాంట్లో నేనేం చెప్పగలను? ఆయన పని చేస్తే పని చేసుకోనండి, పార్టీకి నమ్మకం కలిగించుకొని ఆయన తీసుకొని. నేనుగా కూర్చొని నెత్తిన కిరీటం పెట్టే మనిషిని కాదు, వద్దని చెప్పేవాడిని కాదు, కిరీటం పెట్టే మనిషిని కాదు. వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అందువలన రాజకీయ వారసత్వాలను ప్రోత్సహించు రాలేదు ఇన్నాళ్ళు. ఏ పనిలో ఎవరికి అప్పచెప్పలే. కొంతమంది ఉంటారు, నలుగురు పని చేయకపోతే, ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు అమలు చేయాలంటే ఎవరో ఉండాలి కదా తమ్ముడు, ఎవడో ఉండకూడదు. నువ్వే ఉండంటే నా వల్ల ఏడవుతుంది. ఒక మనిషిని కాదు కదా, కొన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేయాలి. నలుగురు 4 చోట్ల పెట్టి మీరు వెళ్ళండి. ఇప్పుడు సభ్యత్వాల విషయంలో కానీ, పార్టీ నిర్మాణం విషయంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని యాక్టివ్ అవుతారు. ఫైనల్గా మీ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏం చెప్తారు?
నా అభివృద్ధిలో సమస్యలు ఉన్నాయి. మెయిన్ డ్రైనేజ్ వ్యవస్థ భయంకరంగా ఉంది. రాజమండ్రి పెరిఫెరీ నుంచి వచ్చే మురుగంతా నా నియోజకవర్గం నుంచి గోదావరిలో కలుస్తుంది. కాలుష్యం చాలా భారీ ప్రాజెక్ట్ ఒకటి ప్లాన్ చేసాం, అది రావాల్సిన అవసరం ఉంది. రేపు పుష్కరాలకు చేస్తారని ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే గోదావరి కాలుష్యం అవుతుంది. ఈ మొత్తం రాజమండ్రి ఎంటైర్ ఏరియా నుంచి వచ్చే మురుగంతా రాజమండ్రి ఆవాచారం ద్వారా ధవళేశ్వరం దగ్గర కలుస్తుంది. దీన్ని తప్పించాలి, ప్రధానమైంది. అలాగే అనేక సంస్థలు రామారావు గారు ప్రారంభించిన అనేక సంస్థలు ఇవాళ వెనకబడి ఉన్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం కానీ, బాయ్స్ పాలిటెక్నిక్ కానీ, ఉమెన్స్ ఐటీ, డైట్, నిర్మితి కేంద్రం, గురుకుల పాఠశాల అన్ని కొంచెం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఈ ప్రపోజల్స్ అన్ని సీఎం గారికి ఇచ్చారా మీరు? ఇచ్చానండి. అన్ని వర్షన స్ట్రీమ్ లైన్ చేస్తా ఉన్నాం. ఒక సైన్స్ సెంటర్ పెట్టించాను. భూములు నా దగ్గర ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ని జాగ్రత్త చేసి మన కలెక్టర్ గారిని తిప్పాను ఒక రోజల్లా. కలెక్టర్ గారు ఆశ్చర్యపోయారు. ఇంత భూములు కలెక్టరేట్కి భూమి లేదని ఒక 3 ఎకరాలు దాంట్లో ఊరి మధ్యన పెట్టబోయారు. ఇదేంటమ్మా ఇంత భూములు ఉంటే, ఇన్ని ఎకరాలు ఉంటాయండి? ఆశ్చర్యపోయింది. మాకు తెలియదు.